Hi friends, how are you? Thank you for watching me in this video. ఫ్రెండ్స్ మీరు మనంతా కూడా ఎగ్జామ్ రాస్తున్నాం కదా, డిఎస్సి ఎగ్జామ్ మహా గొప్ప ఎగ్జామ్గా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం ఎగ్జామ్ రాస్తున్నాము. ముఖ్యంగా ఎస్జిటి ఎగ్జామ్ సంబంధించి ప్రతిరోజు రోజుకి 2 పేపర్లు, ఒక్క పేపర్ తేలిగ్గా ఉంటే ఒక పేపర్ కష్టంగా ఉంటుంది. అసలు ఎందుకు పెట్టారా బాబు ఈ ఎగ్జామ్స్ అని తలపట్టుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఏ ఒక్క విద్యార్థిని అడిగినా కానీ ఒక రోజు ఎగ్జామ్ బాగుంటుంది, ఇంకో రోజు మరీ చండాలంగా ఉంటుంది అనమాట. చెప్పాలంటే అసలు ప్రమాణాలు అనేవి ఏ రకంగా ఫాలో అవుతున్నారు, అసలు వాళ్ళకి ప్రమాణాలు ఉన్నాయా? ఎగ్జామ్ సెట్టింగ్ చేసే పేపర్ సెట్టింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రమాణాలు అనేవి ఉంటాయి. విశ్వసనీయత ఉండాలి, సప్రమాణత అనేది ఉండాలి, మరి ఆబ్జెక్టివిటీ అనేది ఉండాలి. ఇలా రకరకాల మనకి ప్రమాణాలు ఉన్నాయి. మరి వాటిని ఫాలో అవుతున్నారంటే మరి అంత పెద్ద ఎక్స్పర్ట్స్ అయితే ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు, పేపర్ సెట్టింగ్స్ అనేది తయారు చేస్తున్నారు. అసలు ఎవడన్నా కానీ ఒక్క రిక్రూట్మెంట్కి ఒక్క పోస్ట్ సెలెక్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఎగ్జామ్స్ పెడతారా? ఇన్ని రోజులు ఎగ్జామ్స్ పెడతారా? ఎక్కడన్నా ఉందా ఇది? ఒక విద్యార్థికి ఏమో తేలిగ్గా వస్తుంది, మరొక విద్యార్థికి ఏమో కష్టంగా వస్తుంది. ఒక రోజేమో కష్టంగా వస్తుంది, ఇంకో రోజేమో తేలిగ్గా వస్తుంది. అసలు ఏంటిది? అసలు దీన్ని ఎలా ప్రామాణిక ఎగ్జామ్ అని ఎలా చెప్పగలం మనం? ఎవరు చెప్తారు దీన్ని ప్రామాణిక ఎగ్జామ్ అని? మనం ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా దానికి సంబంధించి అన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఎగ్జామ్ సంబంధించి. అసలు ఎందుకు మార్చుకోరు గవర్నమెంట్ ఈ విషయాన్ని? ఇన్ని లక్షల మంది భవిష్యత్తు ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క ఎగ్జామ్ 6 లక్షల మంది అప్లై చేసి 6 లక్షల మంది ఎస్జిటి ఎగ్జామ్ రాస్తున్నారు. జీఈటి మనకి స్కూల్ అసిస్టెంట్ అయితే 25,000 మంది, సబ్జెక్ట్కి వచ్చి 30,000 మంది, 50,000 మంది ఉంటే ఈ ఎగ్జామ్ ఎస్జిటికి వచ్చేసి 6 లక్షల మంది రాస్తున్నారు ఆల్మోస్ట్. అంటే 3,50,000 వరకు కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. అందరు రాస్తున్నారు ఎగ్జామ్. ఇది ఇంతమంది భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు చూస్తున్నాము, ప్రతి ఒక్క ఎగ్జామ్ ఇంతకుముందు చూసాం. ఫస్ట్ రోజు ఎంత ఈజీగా వచ్చిందో, అసలు ఫస్ట్ రోజు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళే కొట్టేస్తారు జాబ్లన్నీ, నో డౌట్. దాంట్లో ఎట్లాంటి అనుమానం అయితే మనకు అవసరం లేదు. ఫస్ట్ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళే కొట్టేస్తారు. ఎందుకంటే 70-80 స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న పేపర్ అది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి పేపర్, నిన్నటి వరకు కూడా వచ్చిన పేపర్ 40 మార్క్స్ తెచ్చుకుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. 40-50 వస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంత డిఫికల్ట్గా ఉంటుంది మన లెవెల్లో. మరి అంతకుముందు ఉన్న పేపర్లకు ఇప్పుడు ఎక్కడ సప్రమాణత అనేది ఎక్కడ, నాణ్యత ఎక్కడ ఉంది? ఇప్పుడు చూస్తున్నాము, ఈ విశ్వసనీయత ఉండాలి కదా ఎగ్జామ్కి, అది లేదు. ఖచ్చితంగా అసలు దీన్ని ఖచ్చితంగా మనం బాయ్కట్ చేయాలి. ఎందుకంటే దీన్ని వ్యతిరేకించాలి. ఈ ఎగ్జామ్ ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కాదు. ఎవరి టాలెంట్ ఎలా బయటపడుతుంది? టాలెంట్ బయటపడాలంటే అందరికి ఈక్వల్ గా ఉండాలి. ఎగ్జామ్ అనేది పేపర్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఒకటి కష్టంగా, ఒకటి తేలిగ్గా. ఆ చదివేసిన పేపర్ చూస్తే కొన్నిసార్లు అసలు సిలబస్ లో ఉన్న అంశమేనా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ చూస్తుంటే ఇది సిలబస్ లో ఉన్న అంశమేనా అని అనిపిస్తుంది. అంత డిఫికల్ట్ గా ఉంటుంది. ఇంకొకసారి ఈ పేపర్ చూడండి, ఒక రోజు కష్టంగా మరో రోజు సులభంగా ఉంటుంది ఎగ్జామ్. మరీ ముఖ్యంగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు తీరిది. ఆన్లైన్ పరీక్షలపై అభ్యర్థులు అనేక అనుమానాలు. డిఎస్సి 2018 ఆన్లైన్ పరీక్షలను అస్తవ్యస్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతుంది. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి లక్షలు వెచ్చించి కోచింగ్లు తీసుకుని రాత్రింబావులు కష్టపడి కష్టపడిన వారి జీవితాలతో చెలగాటమడేలా డిఎస్సి పరీక్షలు తీరు నడుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి నిర్వహిస్తున్న డిఎస్సి 2018 పరీక్షలు ఆన్లైన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆన్లైన్ విధానం ఉండటం వల్ల అభ్యర్థి ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతున్నాయి. రోజు 2 సెషన్లో ఉదయం మధ్యాహ్నం పరీక్షలు పెడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షను 2 రోజులు పెట్టగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పరీక్షలను ఏకంగా 8 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే సబ్జెక్టు పరీక్ష ఒకటికి మించి ఎక్కువ రోజులు ఎక్కువ షెడ్యూల్లో జరుగుతున్నప్పుడు కొన్ని రోజుల్లో ప్రశ్నలు సులువుగాను ఉంటున్నాయని, మరికొన్ని రోజుల్లో చాలా కష్టంగా ఉంటున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలా రావడం పట్ల వారిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే టెట్లోను ఇదే పరిస్థితి. గతంలో టెట్ను 2 సార్లు ఆన్లైన్ నిర్వహించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఒక రోజు పరీక్ష రాసిన వారికి గరిష్టంగా 90% మార్కులు వస్తే, మరో రోజు పరీక్ష రాసిన వారికి దాదాపు 50% లోపు మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రశ్నలు సులభంగా ఉన్న రోజు పరీక్ష రాసిన వారికి లాభం చేకూరగా తక్కిన రోజుల్లో రాసిన వారు నష్టపోతారు. అప్పట్లో అభ్యర్థులు దీనిపై మొరపెట్టుకున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది. డిఎస్సిలో 1/2 మార్కు తేడాతో పోస్ట్ కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి సమయంలో సెషన్కు మధ్య ఒకసారికి 15 నుంచి 20 మార్కులు తేడా ఉండటం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్తుందని అభ్యర్థులు ఆందోళన చెబుతున్నారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ చర్య చేసిన ఫలితం లేదని వాపోతున్నారు. నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలి. ఈ నెల 18 నుంచి ఎస్జిటి పోస్టులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. 18-19 తేదీల్లో ఇచ్చిన ప్రశ్న పత్రాలు చాలా సులభంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. తర్వాత రోజుల్లో రాసిన వారికి
చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తుండటం, రోజు 2 సెషన్లలో ఎక్కువ రోజుల పాటు ఒకే సబ్జెక్టు పరీక్షలు జరుగుతుండటంతో ప్రశ్నలు వేరువేరుగా రూపొందించి వాటిని పరీక్ష రోజు ఆయా సెషన్ల వారీగా అభ్యర్థులు కేటాయించిన కంప్యూటర్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రశ్నల రూపకల్పన, వాటిని కంప్యూటర్ల ద్వారా అప్లోడ్ చేయించడంలో తాము నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తున్నామని అధికారులు చెప్తున్నా పరీక్షలోని ప్రశ్నల పత్రాలు చూస్తే అలా ఉండటం లేదని నిపుణులు సైతం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మూల్యాంకనంలోనైనా జేఈఈ తదితర పరీక్షల్లో చేసినట్లు నార్మలైజేషన్ విధానం అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫిబ్రవరిలోపు నియామకాలు పూర్తయ్యానా? దీని డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న స్కూల్ అసిస్టెంట్ పరీక్షా ఫలితాలు ప్రకటించి 13 మెరిట్ జాబితా, 15 ఎంపిక జాబితాను కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ పరీక్షల ఫైనల్ కీలను విడుదల చేసినా వాటిపై స్పష్టత లేదు. ఫైనల్ కీలు విడుదల చేసినప్పుడు వాటిలో ఏ ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగాయి, వేటిని తొలగించారు, 2 సరైన సమాధానాలు ఉన్న ప్రశ్నలు ఏవి అన్నవి స్పష్టంగా వెబ్సైట్లో పెట్టాలి. ఆ తర్వాత ఏ ప్రశ్నలకు మార్పు కలపాలి, ఏ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు తప్పులుంటే తొలగించాలి అన్నది తేలి తుది ఫలితాలను, మెరిట్ జాబితాలను విడుదల చేయడానికి వీలవుతుంది. ఇలా ఇప్పటి వరకు స్పష్టత లేదు. అసలు ఏ ప్రశ్నలకు ఏ సమాధానం సరైందో, ఏది తప్పో తెలియక అభ్యర్థులు తలపట్టుకుంటారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి చివరిలోగా నియామక ప్రక్రియ ముగిసేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రెండ్స్ చూసారా, మరి ఇంత దారుణమైన ఎగ్జామ్స్ ఇంతవరకు మనం చూడలేదండి. ఎందుకంటే అసలు నీ టాలెంట్ ఏంటి, నా టాలెంట్ ఏంటి, వాటి టాలెంట్ ఏంటి ఎలా తెలుస్తుంది? 3 రోజులు ఎగ్జామ్ రాసిన 3 రకాల పేపర్లు వచ్చాయి. ఒకటి కష్టంగా, ఒకటి తేలిగా ఉంటుంది. అసలు ఎలా మన టాలెంట్ ఎలా బయటపడుతుంది, అసలు ఎలా తెలుసుకోవాలి? ఎంత కష్టపడినా కానీ ఎంత టఫ్గా వస్తే పేపర్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటారు? 40-50 మార్కులు తెచ్చుకుంటే చాలా కష్టం అయిపోతుంది. అంత కష్టం, అంత టఫెస్ట్ పొజిషన్లో ఇలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అవసరమా? అసలు గవర్నమెంట్ అసలు ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించదా? పేపర్ సెట్టింగ్లో దానికి ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ కానీ దానికి ఉన్న ప్రామాణికలు పాటించాలి కదా. ఇలా లేకుండా ఒక టీచర్ సెలక్షన్ అప్పుడు కూడా ఎలాంటి దారుణమైన పేపర్స్ సెట్ చేయడం, లేకపోతే ఇన్ని రోజులు డ్రా చేసి లాగి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు చెప్తున్నాం కదా, ఒక్కరోజు ఒక పేపర్ పోనీ కనీసం ఒక డిస్టిక్ వైజ్ గా పెట్టుకున్నా కానీ ఈజీగా అయిపోతాయి. 13 రోజుల్లో 13 డిస్టిక్లకి 13 రోజులు అయిపోతుంది కదా. ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత బాధపడాలి, ఎందుకు ఇంత అనుమానాలు తావేయాలి? ఒకే రోజు ఒకటి కృష్ణా డిస్టిక్ ఉంది, కృష్ణా డిస్టిక్ మొత్తం ఒక రోజు పెట్టేసుకోవచ్చు కదా, ఒక పేపర్ వస్తుంది, ఏ ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఈస్ట్ గోదావరి ఉంది, ఒక రోజు పెట్టేసుకోవచ్చు. వెస్ట్ గోదావరి ఉంది, ఒక రోజు పెట్టేసుకోవచ్చు. అట్లా రోజుకు ఒక డిస్టిక్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కదా. మీరు చెయ్యి పేపర్లు ఇట్లా 2 సెషన్ల వైజ్గా వేస్తున్నారు. ఒకే రోజు ఒక డిస్టిక్ పెట్టేసుకుంటే అసలు ఇబ్బంది లేదు. ఇంత సింపుల్ విషయాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తారో అసలు అర్థం కాదు. ఇంతమంది గొప్ప మరి మేధావులు ఉంటారు, అధికారులు ఉంటారు, మరి ఈ విషయాలు ఎందుకు పట్టించుకోరో అర్థం కావట్లేదు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఎంతో బాధపడ్డారు, ఎంతో నిరసన తెలియజేసినా కానీ దానికి వాల్యూ లేకుండా పోయింది. కనీసం చెప్తున్న వాళ్ళు అభ్యర్థులు ఎగ్జామ్ రాసే అభ్యర్థులు చెప్తున్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకపోతే దీన్ని ఎంతవరకు మనం పాజిటివ్గా తీసుకోవాలండి? ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ఫైనల్గా విడుదల చేస్తారని చెప్పి మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే ఉంది. టీచర్ పోస్టుల భర్తీని ఫిబ్రవరి నెలలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం కూడా కోర్టుకు తెలిపింది. డిఎస్సి ఫలితాలు విడుదల ఆలస్యం అవుతుంది. పరీక్షల ప్రాథమిక విడుదలకై చాలా రోజులు తీసుకుంటున్నారు. మొదటి దశలో స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్లు, పీఈడి, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, భాషా పండితుల పోస్టుల పరీక్షలు ముగిశాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం ప్రాథమిక తుది కీలు విడుదల. పీజీటీ, టీజీటీ పోస్టులకు ప్రాథమిక కీ ఇచ్చిన ఫైనల్ కీలు విడుదల కాలేదు. మిగతా వాటికి ప్రాథమిక కీనే విడుదల చేశారు. ఫ్రెండ్స్ ఇలా చూసారా, ఈ రకంగా ఎగ్జామ్స్ జరగడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఫ్రెండ్స్ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీలైతే ఈ ఆర్టికల్ ని మీరు షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సవివరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.